హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను రీసెంట్గానే చాక్లెట్స్ తయారు చేయడం స్టార్ట్ చేశాను. నేను హోమ్ మేడ్ చాక్లెట్స్ని. సో నా దీని పేరు వచ్చేసి, నా బ్రాండ్ పేరు వచ్చేసి చాకో ల్యాబ్స్ బై పావని. నా పేరు పావని. సో నేను ఇంట్లో హోమ్ మేడ్ చాక్లెట్స్ చేస్తూ ఉంటాను. సో ఒకసారి అందరితో కూడా నేను షేర్ చేసుకుందాము కొంచెం రెసిపీస్, కానీ నేను ఎలా చేస్తాను అన్నట్లుగా నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను చాలా వీడియోస్, అండ్ చాలామంది అడుగుతున్నారు నన్ను, ఇది ఎలా చేశారు మాకు చెప్పండి, ఇవి ఎలా తయారు చేస్తున్నారు, మీరు ఏ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు నాకు చెప్పండి, అలా చాలామంది అడుగుతున్నారనమాట. సో వాళ్ళకు కూడా కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ నేను ఇక్కడ వచ్చేసి కొన్ని ఫ్లవర్ మౌల్డ్స్ అన్నవి తీసుకున్నాను. నేను ఇవన్నీ ఒక స్టోర్లో తీసుకున్నాను. అండ్ ఇది జస్ట్ నా జర్నీ బిగినింగ్ కాబట్టి నేను కలర్స్ అంటూ ఏం తీసుకోలేదు. జస్ట్ మనకు చాక్లెట్స్లోని 3 వెరైటీస్ ఉంటాయి: డార్క్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ అండ్ వైట్ చాక్లెట్. సో ఈ త్రీ డిఫరెంట్ కలర్స్లోనే ఉంటాయన్నమాట. డార్క్ మనకు మరీ డార్క్గా ఉంటుంది, మిల్క్ వచ్చేసి కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉంటుంది, అండ్ వైట్ వచ్చేసి మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వైట్ కలర్ చాక్లెట్. సో నేను ఇలా బాగుంటుంది అని చెప్పేసి నేను వైట్ కలర్ వేశాను ఫస్ట్ చాక్లెట్స్కి. అండ్ ఒక్క కలర్ తీసుకున్నాను, అది కొంచెం రెడ్డిష్ పింక్ కలర్లో ఉంటుంది. నెక్స్ట్ ఆ కలర్లో కూడా నేను ఫ్లవర్స్ వేస్తాను. అంటే నాకు ఒక ఐడియా ఉందన్నమాట ఇలా చేయాలి అని చెప్పేసి. సో నేను ఇలా చేశాను. ఈ ఫ్లవర్స్ అన్నింటినీ నేను డిమాల్డ్ చేసేస్తున్నాను. చాలా బాగా వచ్చాయి, అసలు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి ఫ్లవర్స్. అండ్ ఈ ఫ్లవర్స్ తోటి నేను, అంటే ఇలానే తినడం కాదు, ఈ ఫ్లవర్స్ తోటి నేను వేరే ఇది కూడా చేస్తున్నాను. నేను మాండియన్స్ అంటారు కదా, నేను వాటిని తయారు చేయబోతున్నాను అనమాట. అండ్ ఇక్కడ సేమ్ అదే వైట్ చాక్లెట్లో నేను రెడ్ కలర్ యాడ్ చేశాను, కొంచెం ఫుడ్ కలర్. అది కొంచెం మనకు రియల్ ఫ్లవర్స్ లాగా కనిపించడానికి నేను ఇలా ఫుడ్ కలర్ని యాడ్ చేశాను అనమాట. ఇంకా వేరే చాలా కలర్స్ కూడా ఉంటాయి, లైక్ ఎల్లో, పింక్, బ్లూ, గ్రీన్ చాలా ఉంటాయి. బట్ నేను ఇది నా స్టార్టింగ్ కాబట్టి నేను జస్ట్ ఒకటే కలర్, సింగిల్ ఈ రెడ్ కలర్ తీసుకున్నాను. కొంచెం ఎక్కువ ఫ్లవర్స్ అన్ని మనకు రెడ్డిష్ పింకిష్ కలర్లోనే ఉంటాయి కదా, అలా అనేసి తీసుకున్నాను నేను. అండ్ ఇవి ఇందాక నేను సేమ్ యూస్ చేసిన మౌల్సే వైట్ కలర్కి, నేను దాన్నే ఈ పింక్ కలర్ ఫ్లవర్స్ కూడా వేయడానికి యూస్ చేస్తున్నాను. ఏం లేదు, జస్ట్ నేను ఫస్ట్ చాక్లెట్ని డబుల్ బాయిలర్ మెథడ్లో బాయిల్ చేసేసుకొని కొంచెం కూల్ అయిన తర్వాత ఇలా మౌల్స్లలో ఫిల్ చేసేసుకున్నాను. అండ్ ఫ్రీజర్లో కాదు, ఫ్రిడ్జ్లో నేను ఒక 10 మినిట్స్ పెట్టేసుకొని తర్వాత ఇలా డిమౌల్డ్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి హైబిస్కస్ ఫ్లవర్, చాలా న్యాచురల్గా అనిపిస్తూ ఉంటుంది మనకు. ఇది వచ్చేసి నార్మల్ పువ్వు. అండ్ ఇవన్నీ వచ్చేసి చిన్న ఫ్లవర్స్ అనమాట. ఈ పెద్ద ఫ్లవర్స్ కన్నా చిన్న ఫ్లవర్స్ తోటి మనకు చాలా యూజ్ ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా ఇలా ఫ్లవర్ మౌల్డ్స్ కొనుక్కోవాలి అని అనుకుంటే చిన్న ఫ్లవర్స్ ఉన్న మౌల్డ్సే కొనుక్కోండి, అవి మనకు ఎక్కువ యూజ్ అవుతూ ఉంటాయన్నమాట పెద్ద ఫ్లవర్స్ కన్నా. పెద్ద ఫ్లవర్స్ మనం అంత యూజ్ చేయలేము, మేబీ బార్ చాక్లెట్స్కి అలా యూజ్ చేస్తామేమో. బట్ ఫైనల్గా నేనైతే వీటిని డిమౌల్డ్ చేసేసాను. చాలా నీట్గా వచ్చాయి. అండ్ మనము మౌల్డ్లో పోర్ చేసుకున్న తర్వాత బాగా ట్యాప్ చేసుకోవాలన్నమాట మౌల్డ్ని. అలా బాగా ట్యాప్ చేసుకుంటే మనకు ఎలాంటి ఎయిర్ బబుల్స్ కూడా రావు, అండ్ చూడడానికి చాలా నీట్గా వస్తాయన్నమాట. ఇవి వచ్చేసి పింక్ కలర్ అండ్ ఇవి వచ్చేసి వైట్ కలర్, రెండు పక్కన పెడితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ నేను ఈ ఫ్లవర్స్ తోటి మాండియన్స్ ఎలా తయారు చేస్తాను అన్నది మీకు నెక్స్ట్ వీడియో తప్పకుండా చూపిస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.